యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. బాగా గమనించండి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్న ఒక అద్భుతమైన మాట. ఆయన ఏమంటున్నారంటే, నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. తలపైకెత్త. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇది సత్యం. మనల్ని ప్రేమించడానికి తగిన హేతు ఏమీ లేదు. మన మంచితనాన్ని బట్టో మనం చేసిన మంచి పనులు బట్టి ఆయన ప్రేమించలేదు. ఆయన పోలికలో చేయబడ్డాం గనుక, ఆయనలో నుంచి వచ్చాం గనుక ఆయన ప్రేమ అంత గొప్పది. ఏమండి, హేతువు లేకుండానే ప్రేమించాడు. స్వార్థము లేని ప్రేమ ప్రేమించాడు. మన నుంచి ఆయన ఏమి ఆశించకుండానే ప్రేమించాడు. అది నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. మరి మనుషుల ప్రేమ ఎలాంటిది? స్వార్థంతో కూడిన ప్రేమ. మీరు నమ్మండి, గుర్తుపెట్టుకోండి, ఏ మనుష్యుడు తనకు లాభం లేకుండా, ఉపయోగం లేకుండా నిన్ను ప్రేమించరు. ఇది మనిషి ప్రేమ. ఏ మనుష్యుడు నిన్ను తన అవసరం కొరకు తప్ప మరొక విషయం కొరకు, దేని కొరకు ప్రేమించరు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదండి. ఇది రేపు పెరిగి ఉద్యోగం చేసి తర్వాత మమ్మల్ని చెప్పండి బాగా చూసుకోవాలి. స్వార్థం. విన్నారండి? తల్లిదండ్రులకి పిల్లలకి, పిల్లల మధ్యలో తల్లిదండ్రులకి అంత వ్యాపారం, స్వార్థంతో కూడిన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ నిష్కల్మషమైంది, కపటం లేని ప్రేమ, దేవుని ప్రేమ. ఓకే, సరే. ఆయన మనల్ని ప్రేమించటంలో ఆయన ఔన్నత్యం అంత గొప్పది. విన్నారా? మరి మనం ఆయన ఎలా ప్రేమించాలి? అంత గొప్పోడే, అంత ఔన్నత్యం కలిగినోడే మనము ఆయన ఎలా ప్రేమించాలి? అసలు దేవుని ప్రేమించడం ఎలాగా? మనుషులను ప్రేమించడం ఈజీ. ఎట్లాగా? వాళ్ళకి ఇష్టమైనవి ఇచ్చేసి అవసరంలో ఆదుకుని ప్రేమించటం సహజం. మనుషులను ప్రేమించటం అంత కష్టమేం కాదండి. మరి దేవుణ్ణి ఎలా ప్రేమించడం? కొన్ని మంచి విషయాలు ఈ పూట ధ్యానం చేద్దాం. మనసు పెట్టి వాక్యాన్ని ఆలకించాలి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం ఎలా? కొన్ని మాటలు ఆలోచించగలిగితే, యేసు ప్రభువే తన నోటితో ప్రకటిస్తున్న మాట అది. 21వ వాక్యాన్ని మళ్ళా చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి ఆమేన్. పునరుత్థానుడైన తరువాత యేసు ప్రభు 40 రోజులు ఈ శిష్యులకి, అనేక మందికి కనబడ్డాడు. కనబడుతున్న క్రమంలో సీమోను పేతురు గారి దగ్గరికి వచ్చారు. ఇది వాళ్ళకి 3వసారి ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త తెలిసిన టకటక చదవాలి. చివరి అధ్యాయం 21వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత ఇది 3వసారి. యోహాను కుమారుడైన సీమోను, వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను నీవు ఎరుగుదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు.
ఓకే, మొదటిసారి గొర్రె పిల్లల్ని మేపమన్నాడు. రెండవసారి అడిగాడు, యోహాను కుమారుడు అయిన సిమోను రెండవసారి అడిగారు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నానని. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది నిరంతరముగా జరుగుతున్న క్రియ. నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నానని నీవే ఎరుగుదు. విన్నారండి? అప్పుడు ఆయన అన్నారు, విన్నారండి? విన్నారా? గొర్రె పిల్లలకేమో మేపాలట, గొర్రెలనేమో కాయాలట. అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పుడప్పుడే నమ్ముకుని వాక్యం తెలియకుండా కొత్తగా వస్తారే గొర్రె పిల్లలు, వాళ్ళని వాక్యం అనే ఆహారంతో సేవకుడు పెంచాలి. విన్నారా? గొర్రె పిల్లల్ని మేపాలి. యాకోబు అంటాడు, అయ్యా నన్ను తొందర పెట్టుకో, అయ్యా నన్ను తొందరపెట్టి పరుగులు పెట్టించుకు, నా దగ్గర ఏమున్నాయి? పాలు విడవని లేత గొర్రె పిల్లలు ఉన్నాయి, వడివడిగా నడిస్తాయి, చచ్చిపోతాయి, అందుకని నెమ్మదిగా నడిపించయ్యా అంటాడు యాకోబు. అంటే యాకోబు మనస్సు గొర్రె పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా కాపాడాలో, పసిపిల్లల్ని ఎలా నడిపిస్తాయి, బతుకుతాయి, బాగా అనుభవం. అలాగే ఒక సేవకుడికి గొర్రె పిల్లల్ని ఎలా మేపాలో తెలిసి ఉండాలి. ఎదిగినవి ఉన్నవే గొర్రెలు, బాగా కొవ్వు పట్టిన గొర్రెలు ఉంటాయా, కొమ్ములు తిరిగిన గొర్రెలు, వీటికి తిండి మీద ఉండదు. దేని మీద ఉంటుంది తెలుసా? బాగా బలం ఉంది కదా, ఏం చేస్తే చెప్పండి? అంటే కదా కొమ్ములు పెరిగినాయి కదండి, ఈ కొమ్ములతో పక్కదాన్ని పొడుస్తూ ఉంటుంది. అది ఊరుకుంటుందా? అది కదపనంత సేపు వరకు మంచిది, కదిపితే నా అంత చండాలపతి మరొకట్లేదు అంటుంది ఆ గొర్రె. కదపనంతసేపే మంచిదాన్ని, నన్ను కదిపితే నా అంత చెడ్డది మా ఊర్లో లేదని చెప్తుంది ఆవిడే. విన్నారండి? ఈ కుమ్ములాట కుమ్ముకోకుండా కాపలాగా ఆయ్ అని సేవకుడట ఈ గొర్రెలు కాపరి ఈ గొర్రె పిల్లల్నేమో మేపాలటండి. రెండోసారి చెప్తున్నారు, నా గొర్రెలు నువ్వు కాయము. ఓకే, మరలా మూడోసారి అడుగుతున్నాడు ప్రభు, యోహాను కుమారుడు అయిన సిమోను, ఇన్నిసార్లు అడుక్కోవాలండి? నన్ను ప్రేమించుచున్నావా అని ఇన్నిసార్లు అడగాల? అడిగి మరీ ప్రేమించుకునే స్థాయి అయింది. మనల్ని అడిగి మరీ ఆయన ప్రేమించబడాలా? అవసరం ఆయనకి? విన్నారా? దేవుని ప్రేమ అపారమైనది, వెలకట్టలేనిదండి. మనకు అర్థం కానిది ఆయన ప్రేమ. అలాగే మనం కూడా ఆ దేవుని ప్రేమ చేత నింపబడదాం గాక. ఏ ప్రేమ ఉండాలి నీకు? అమ్మా, లోక ప్రేమలు వద్దండి. లోక ప్రేమ కొంప ముంచుతుంది. దేవుని ప్రేమ పరిపూర్ణ సిద్ధి పొందేటట్టుగా చేస్తుంది. ఇంతకీ దేవుని ప్రేమ నీకు కావాలంటే నీకేముండాలి నీ దగ్గర? దేవుని ప్రేమ నీలోకి ఎప్పుడు వస్తుంది? 5:5 రోమాపత్రిక 5వ అధ్యాయం. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం అండి. మనకు అనుగ్రహింపబడింది ఒక వరం. రక్షించబడిన వారులారా, ప్రభుని ప్రేమిస్తున్న వారులారా, మనకు పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు? లోకస్తుల కొరకు కాదు, సంఘం కొరకే. యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళ కొరకు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడ ఉండాలి? మా దేవుని ప్రేమ ఎక్కడ ఉండాలండి? చెప్పాలా? ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పొందుకుంటాడో, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుందో, అతని హృదయంలో దేవుని ప్రేమ, మనిషి ప్రేమ కాదు సుమా, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుందట. ఆమేన్. అంటే సమృద్ధిగా. ఈ దేవుని ప్రేమ నీకు రుచి చూడాలంటే
ఈ దేవుని ప్రేమ నువ్వు పంచాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని మాట అండి. మరలా 21 వాక్యం కొద్దాం. 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి, ఆమేన్, నా ఆజ్ఞలని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించును. ఆమేన్, ఆమేన్. ఆ తరువాత అంటారు, విన్నారా, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు. ఆమేన్. విన్నారా, ఇక్కడ 3 విషయాలు రాయబడుతున్న అదే వాక్యంలో. ఒకడు నా ఆజ్ఞలని అంగీకరించి గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. సీమోను అడుక్కోవాల్సి వచ్చింది ఆ రోజున, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావటయ్యా అని ముమ్మారు అడిగినా కూడా అతనికి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకని? ముమ్మారు బొంకాడు ఒక రోజున అంతకుముందు, నేను ఎరగనని. ఆ పిల్ల అడుగుతుంది, నీవు శిష్యుల్లో ఒకడు కదా అని అడిగితే అతగాడు ఏమంటాడు, ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఎవరో నాకు తెలీదు. ముమ్మారు బొంకాడండి. దానికి ప్రతిగా ముమ్మారు ఆన్సర్ తన్నోడితో చెప్పిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముమ్మారు తన నోటితో ఎరగనన్న వాడి చేత నేను ఎరుగుదును, నీవెరుగుదువు, నేను ఎంత ప్రేమిస్తున్నాను తన నోటితో ఒప్పుకునేటట్టుగా చేశాడు. ప్రియులారా, ఈ రోజున దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కోకొల్లలు. యేసు ప్రభుని ద్వేషించేవాడు కూడా లోపల ప్రేమిస్తాడు, అది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకని? ఆయనలో సత్యం ఉంది గనుక, ఆయనలో నిజం ఉంది గనుక ద్వేషించేవాడు సహితం ప్రేమించక తప్పదు. కారణం ఏంటంటే ఆయన త్యాగం చేసిన వాడు కానీ ప్రాణం తీసినోడు కాదు గనుక. పిల్లరా, ఆలోచన చెయ్యండి. ఆయన చెప్తున్నాడు, నన్ను ప్రేమించేవాడు ఎలాగుంటాడంటే నా ఆజ్ఞలని అంగీకరించాలి. రెండవది గ్రహించాలి. అంగీకరించి గైకొనువాడే. అబ్జర్వ్. ఏమండి, అంగీకరించటం వేరు, గైకొనటం వేరే. అంగీకరించటం అంటే ఇష్టపడటం, గైకొనటం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తే తల్ల పైకెత్తాలి. మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆమేన్. నీకు అంగీకారమేనా బాబు? నీకు అంగీకారమేనా అంటాడు మెళ్ళో టవల్ వేసుకున్న అయ్యగారు. ఎక్కడా? బాగా తెలుసు కదా. ఆడికి అవకాశం లేక కానీ అంగీకారం కాకపోతే ఇక్కడ ఎందుకు వస్తామండి అంటాడు. అయ్యగారు అడుగుతాడు, అంగీకారమేనా అయ్యా? అంగీకారమేంటి. అమ్మా నీ సంగతి ఏంటి? అంగీకారమేనండి. ఊర్లో మాత్రం ఎగబడుతుంది, ఇక్కడ మాత్రం నోరు తెరవద్దు. వింటున్నారండి? అంగీకారమే. మరి ఇంకేంది? వెళ్ళిపోండి అంటే చేతులు కలిపి 4 మాటలు పలికిచ్చి, ఏది 1వ తరగతోడు వాళ్ళు నేర్పినట్టుగా అన్ని పలికిచ్చి ఏమండి చేతుల్లో చేతులు కలిపి ఏమంటారు దాన్ని? ప్రమాణంతో ఏమని ముగిస్తాడు? ఈమెని నీవు భార్యగా గ్రహించు. నీ అంగీకారాన్ని ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఈమెను భార్యగా నువ్వు గ్రహించు. అర్థమవుతుందా? అంగీకారం వేరు, గ్రహించటం వేరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గైకొనుట. ఇక అప్పటి నుంచి ఆమె అతనికి భారీగా గైకొన్నాడు కనుక ఇక ఎవరు ఆమెని కామెంట్ చేయడానికి లేదు. ఎవరు పన్నెత్తి మాట అతని భార్య అప్పటి వరకు ఫలానా ఆయన కూతురు అంటారు, చిన్నపిల్ల అనుకుంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయిందో, గైకొన్నాడు అతను, ఆమె గౌరవించబడుతుంది,
భార్యగా. ఆమె అప్పటి వరకు చిన్నపిల్ల, ఎప్పుడైతే గైకున్నాడు అతను, భార్య అనే ఒక ఉన్నతమైన పదవి ఆమెకి ఇవ్వబడుతుంది. ఇది గైకొనటం. అంగీకారం వేరు, విన్నారండి, గైకొనుట వేరండి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చిన్న విషయం ఉందండి, దాన్ని కొంచెం లోతుగా నేర్చుకుని ముందుకెళ్దాం. బాగా గమనించాం. యేసు ప్రభు అంటారు, నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు. విన్నారా? మనల్ని ఆయన ప్రేమించటంలో ఆయన గొప్ప ఔన్నత్యం ప్రదర్శించాడు. నీవు ఆయన ప్రేమించటంలో నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించే రోజులు ఇప్పుడు ఉన్నాయి, మన ఎదుటి ఉన్నాయి. ప్రియులారా, లోకమంతా భయపడుతున్న రోజులు, క్రైస్తవుడిగా చెప్పుకునే దానికి సిగ్గుపడుతున్న రోజులు, క్రైస్తవుడని ధైర్యంగా చెప్పడానికి మనసు అంగీకరించలేని భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈ రోజున నీవు ప్రభు కొరకు సాక్షిగా కనబడాలంటే ఆయన ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమె నన్ను ప్రేమించేవాడు ఎవరో క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు అతను? నా ఆజ్ఞలని అంగీకరించి వాటిని గైకొనువాడే. అర్థమైంది కదండి? అంగీకరించి గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో అతన్ని నా తండ్రి ప్రేమిస్తాడు. స్తోత్రం. ఏంటన్నారండి? ఆజ్ఞ వింటే ఎవరి చేత ప్రేమించబడుతున్నాం? ఇక్కడ మనం వింటున్న ఆయన మాట ద్వారా ఆకాశమందున దేవుని ప్రేమని మనం పొందుకుంటున్నాం. నన్ను ప్రేమించువాడే నా తండ్రి చేత ప్రేమించబడతాడు. నెక్స్ట్ మూడో మాట అందులోనే, నేను వానిని ప్రేమించి. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? చెప్పాలి. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని మనం అనుకోవటం కాదు. ఇది ఇంత పని ఉందండి. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని నువ్వు చెప్పటం కాదు. ఆయనే అంటారు, ఎవరైతే నా ఆజ్ఞల్ని అంగీకరించి గైకుంటారో వాళ్ళే నన్ను ప్రేమిస్తారు. ఏంటారా? వాడే నన్ను ప్రేమించువాడు. అతన్ని నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరికి అతన్ని నేను ప్రేమించి వానికి నన్ను నేను వానిని ప్రేమించి. విన్నారా? యేసయ్య నిన్ను ప్రేమించాలంటే ఫస్ట్ చెప్పాలి. కొంచెం చెప్పకూడదు కానీ ఆదాముకి అవ్వలకి ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పండి? వాళ్ళకి ఏం లేదుగా, రెడీమేడ్ ఫ్యామిలీ అది. విన్నారండి? వాళ్ళ సూపులు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్ హాల్ లేవు, బిర్యానీలు లేవు, రూపాయి ఖర్చు లేని పెళ్లి చేసుకున్నారు. అదే బాగుంది. వింటున్నారండి? డైరెక్ట్ ఫ్యామిలీ అది. దేవుడే వాళ్ళకి పెళ్లి పెద్ద, దేవుడే వాళ్ళకి బిషప్గా ఉండి పెళ్లి చేశాడు. ఎంత భాగ్యమో. వింటున్నారండి? అందుకే ఆ కుటుంబం చక్కగా వర్ధిల్లింది. దేవుడే వచ్చి పెళ్లి చేసాడండి వాళ్ళకి. విన్నారా? ఎంత మంచి కుటుంబం. విన్నారా? అయితే మీరు బైబిల్ పదాలు గమనిస్తే అవ్వ నోరు తెరిచి మాట్లాడలా. ఏవండి, మీరు అక్కడ గమనిస్తేనండి బైబిల్లో ఎప్పుడైతే తన పక్కటెముకను నారుగా చేసి ఒక నూతనమైన సృష్టిగా ఆమెను అందమైన వ్యక్తిగా తయారు చేసి అతని ముందు నిలబెట్టాడు. మత్తు దిగాక మత్తు ఇచ్చాడు కదండి. ఎముక తీసినప్పుడు మత్తులోంచి బయటకు వచ్చి కళ్ళు తెరవగానే దేవుని చూస్తల్లా ఎవరిని చూస్తున్నాడు? ఆదాం చక్కటి అందమైన అవ్వమ్మను చూస్తున్నాడు. అవ్వమ్మను చూడగానే పాట ఎత్తుకున్నాడండి. బైబిల్ పండితులు ఏమంటారండి? పాట పాడాడట. అది పాట, అది మాటలు కాదు, పాట అది. ఏమని? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం. అలా మాంసమా అంటే ఇద్దరిది ఒకటే మాంసం. విన్నారా? భార్య భర్తలు ఇద్దరిది కూడా వన్ ఫ్లెష్, వన్ బాడీ అని అనుకోవాలంతే. విన్నారా? మా ఇంటికి ఇంత, నీ ఇంటికి ఇంత అని ముక్కలు చేయకూడదు. విన్నారా? ఇది మా ఇంటి నుంచి వచ్చింది, ఇది మీ ఇంటి నుంచి వచ్చింది, వాటాలు వేయకూడదు. వన్నెస్. ఎప్పుడైతే పెళ్ళయిందో ఇక నా అనే మాట వదిలేయాలి. ఏమనాలా? మన పిల్లలు, మన ఇల్లు, మా ఇల్లు, మా కుటుంబం, మా కుర్చీల దగ్గర కూడా తగాదే. మా అమ్మ కొంది. ఎవరు కొంది? అల్లుడి మీద ప్రేమతో కుర్చీ కొందా అనుకో, మా అమ్మ కొంది అని అనకూడదండి. మనదే. ఆ పదాల్లోనే
వాళ్ళు ఎంత ఐక్యతగా ఉందో తెలిసిపోద్దండి. వింటున్నారా? మా ఆయన అనాలి. ఏమండి? మా 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 పిల్లలు. వింటున్నారండి? ఈ పదంతోనే ముడిపడిపోతుంది ఐక్యత. ప్రియులారా, ఈ సబ్జెక్ట్ కాదు కానీ విషయానికి వెళ్తే మొదట ఎవరు ప్రేమించారు? ఆదామే హవ్వని బహుగా ప్రేమించి ఆమెని చేర్చుకున్నాడు. భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించాలి. అప్పుడు భార్య ఏం చేసింది? అవ్వమ్మ నీ సొంత పురుషులకి బెండ్ అయిపోయిందటండి. లవ్కి ఏమైపోయిందండి? బెండ్ అయిపోయిందండి. అందుకని పురుషులారా, ఖచ్చితంగా మీ భార్యలను ఏం చేయాలా? అమితంగా ప్రేమించాలి. వాక్యాన్ని బట్టి ఇది న్యాయమే. ఆయన ప్రేమిస్తున్నాడు కదా, అలసైపోకూడదు. ఏం చేయాలా? ఎంత ప్రేమిస్తున్నాడో అంత లోబడాలి. ఇది నియమం. సరే, విషయానికి వస్తేనండి, మరి దేవుడు ఏం చూసి మనల్ని ప్రేమిస్తున్నాడు? ఫస్ట్ ఎవరు ప్రేమించారు? ఆయనే మనల్ని ప్రేమించాడు. అంతేనా? ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? దానికి ఏం గిఫ్ట్ అది? అమ్మా, ఏం గిఫ్ట్ అది? రిటర్న్ గిఫ్ట్. ఆయన గిఫ్ట్లు తీసుకున్నాడు కాదనుకోండి, మనం దానికి తిరిగి ఏం చెల్లించగలం? ఆయన ప్రేమని ఎలా తీర్చగలం? రుణం తీర్చుకోగలం? ఏం తీర్చాల్సింది లేదు. కానీ ఆయన ఒక్కటే అంటాడు, నా ఆజ్ఞల్ని అంగీకరిస్తే, నీవు వాటిని గైకొంటే ఆ వాడే నన్ను ప్రేమించేవాడు. స్తోత్రం. అతన్ని నా తండ్రి ప్రేమిస్తాడు. అతను నన్ను ప్రేమించాడు గనుక నేను అతని యొద్దకు వచ్చి నేను ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రేమించే వ్యక్తులకట ఆయన తను తాను కనపరుచుకుంటాడట. ఆయన్ని తన్ను తాను కనపరుచుకుంటాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఆయన కనపరుచుకుంటాడు. కొన్ని మంచి మాటలు చెప్తాను, బాగా ఆలకించండి. ఇదే 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుదాం. లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, విన్నారండి? తల పైకెత్తాలి. ఎక్కడి నుంచి వచ్చే మనం? ఎవరు ఆయన ప్రేమించగలుగుతారు? లోకములో నుండి అనుగ్రహించబడిన వాళ్ళు. ఇదే విషయాన్ని యేసయ్య తండ్రితో చెప్తున్నాడు. ఏమని? లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకి, త్వరగమా, నీ నామాన్ని నేను కనపరిచాను, ప్రత్యక్షపరిచా. వింటున్నారా? బాగా ఇప్పుడు ఆగండి ఒక నిమిషం. అసలు బైబిలే తెలియదు, బైబిల్ మీద కామెంట్ చేసి ఎర్రిమొక్కలు తయారైన. వింటున్నారా? తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే అర్థం కాడు ఆయన. ఆడెవడో ముక్కు మొహం తెలియనోడు బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఈ తెంగరోళ్ళు వాడికి సమాధానం చెప్పటం ఎందుకండి? వింటున్నారా? ప్రత్యక్షత కలిగిన వాని అనుభవం ప్రత్యక్షతతోనే ఉంటారు. వానికి ప్రత్యక్షత లేదు కదా, అవుటర్ వాడికి నువ్వు సమాధానం చెప్పటం ఏంటి? దేవుడు ఉన్నాడు, సజీవుడు అని నువ్వు అంటావు. ఆ నమ్మనోడికి నువ్వేం చెప్తావు? వింటున్నారండి? నమ్మటానికి ఆస్కారమే లేనోడికి నువ్వు ఏది చెప్పినా నమ్మడు. గుడ్డోడికి వింటున్నారా? మల్లెపువ్వు తెల్లనా, గులాబీ ఎర్రనా, ఇంకా మామిడి పండు పసుపు, ఇట్లా చెప్తున్నావు అనుకో, అవునా అంటా ఉంటాడు కానీ నమ్మడాడు. ఎందుకని? ఈడెప్పుడు చూసినోడు కాదు, ఎప్పుడు రుచి చూడటమే కానీ దాని ఆకారం, దాని అందం చూసినోడు కాదు. కళ్ళు తెరవబడితేనే సృష్టి అర్థమవుతుంది. కళ్ళు తెరవబడితేనే సృష్టికర్త కూడా అర్థం అవుతాడు. ఈ అర్థం కాని వాడితో అర్థరహితమైన వాదనలు వ్యర్థం. రైట్, పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు, అయ్యా, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నేను నీ నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను. ఓకే, ఎట్లా? లోకములో నుండి అనుగ్రహింపబడిన వాళ్ళందరికీ ఏ అలవాటు ఉండదో తెలుసా? కొంతమందికి ఎంత చెప్పండి,
ఎంత చెప్పండి, వాక్యం అర్థం కాదు, ఏం అర్థం కాదు. అమ్మ ఇప్పుడు దాకా ఏం చెప్పాను చెప్పండి అంటే అంటారు. ఇప్పుడు కానీ మీకు మైక్ ఇస్తే ఇప్పుడు దాకా ఏం చెప్పాను చెప్పండి అంటే, పాస్టర్ గారు నీళ్ళు అవుతున్నాయి ఆగండి మళ్ళీ వస్తాంలేండి అని వెళ్ళకపోతే వందనాలు. ఎందుకని మీరు అందరూ వెళ్ళిపోతారని కాదండి, ఎక్కేవాళ్ళకి ఎక్కుతుంది, ఎక్కనోళ్ళకి ఎక్కదు. వింటున్నారా? అది మీ ధన్యత. ఇంతకీ ఎక్కినోళ్ళు ధన్యులు, ఎక్కనోళ్ళు మరి ధన్యులు. మీరు ఏ గ్రూపులో ఉన్నారు అమ్మా? ఎక్కిందా ఎక్కలేదా? స్తోత్రం. మరి చెప్పరా, నేను అడుక్కోవాలా స్తోత్రం చెప్పమని. హల్లెలూయా. ప్రియులారా, చక్కగా వాక్యాన్ని వినండి, తొందరగా ముగిచ్చేస్తా. లోకంలో నుండి నీవు అనుగ్రహించిన వారికి నేను నీ నామాన్ని ప్రత్యక్షపరిచానయ్యా. వారు కింద మాటకి వెళ్ళిపోమా. ఏం చేశారు వాళ్ళు? నీ నామాన్ని ప్రత్యక్షపరిచే కదా. వాళ్ళు ఏం చేసినారంటే, నీ నామాన్ని ప్రత్యక్షపరిచే కదా వారు నీ వాక్యాన్ని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారు నీ వాక్యమును గైకొని, అంటే చేత్తో పట్టుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. విన్నారా? విన్నారండి? గైకొని. ఇంక తర్వాత అంటారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వాళ్ళకి ఇచ్చున్నా. ఆమేన్. చాలండి. వాళ్ళు ఆ మాటల్ని గైకొన్నారు, వాళ్ళు ఆ మాటల్ని అంగీకరించి ఉన్నారు. ఓకే, ఈ పూట మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ఆజ్ఞల్ని అంగీకరించి గైకొన్నవాడే ఆయన ప్రేమించేవాడు. అంగీకరించటం ఒక ఎత్తు అయితే, గైకొనటం చాలా ప్రాముఖ్యమే. అంగీకరించటం వరకు చాలామంది ఆగిపోతున్నారు. గైకొన టు అబ్జర్వ్. ఓకే, దానియేలు గారు ఓ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడండి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ 3వ వాక్యం చూద్దాం. ఉపవాసం ఉండి దానియేలు గారు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎలాగా? చేసి ఒప్పుకున్నదేమనగా, నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి నేను ఒప్పుకున్న విషయం ఏంటంటే, ప్రభువా, మహత్యము గల భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలని అనుసరించి నడుచు వారి ఎడల. ఆమేన్. దానియేలు గారు ప్రార్థన చేస్తూ పలుకుతున్న మొట్టమొదటి మాట, భీకరుడవగు మహత్యము గల భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలని అనుసరించి నడుచు వారి ఎడల. విన్నారా? నీ ఆజ్ఞలని అనుసరించి నడుచు వారి ఎడల నీ కృపను. ఆమేన్. చాలండి. ఆజ్ఞల్ని అనుసరించి వెంబడిస్తే, ఆజ్ఞల్ని అనుసరించి నడుచు వారి ఎడల కృపను, నిబంధనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. కృపని, నిబంధనని స్థిరపరుస్తాడు. ఆజ్ఞలని అనుసరించి నడవటం. ఆజ్ఞలు మీకు ఒకసారి చరిత్రలోకి వెళ్తే, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవాలి. ద్వితీయోపదేశ కాండం. అమ్మా అందరం దీని ఇప్పుడు చదువు. ఇజ్రాయేలీలందరినీ పిలిచి,
ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని అనుసరించి నడువుడి. తల పైకెత్తండి. 6 లక్షల కాల్బలం. బైబిల్ పండితుల ప్రకారం 30 లక్షల మంది ఒకే చోట కూర్చున్నారు. సమకూర్చాడు మోషే పిలవగానే ఇశ్రాయేలీయులందరూ వచ్చి కూర్చున్నారు. 30 లక్షల మంది కూర్చుంటే దాదాపు బూదేల్స్ నిండిపోయింది అనుకుందాం. అవునండి, ఇంత సరౌండింగ్. మేబీ ఒక్కడే మాట్లాడాలి. ఆ రోజుల్లో పిఏ సిస్టమ్ లేవు, లైట్లు లేవు, డీజే లేవు, ఏ గోల లేవు. ఒక్కడ మాట్లాడితే అండి 30 లక్షల మందికి ఎలా వినపడింది? పైగా నత్తోడు అంటుంటే ఇంక మనకి ఎట్టుంటుందండి? వాళ్ళు ఎంత అటెన్షన్లో ఉండాలా? దైవజను నోట నుండి వచ్చే మాట కొరకు వాళ్ళు ఎంత ఆతృతగా ఉండాలా? 30 లక్షల మంది అండి. ఈ రోజున 100 మందికి చెప్పలేకపోతున్నాం. ఎందుకని? వాళ్ళకి మనకి తేడా అదే. వాళ్ళకి మనకి అదే తేడా. ఆయన నోట నుండి వచ్చి ప్రతి పదం కొరకు వాళ్ళు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కనుక మౌనంగా వింటున్నారు. 30 లక్షల మంది పిలవగానే వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరితో చెప్తున్నాడు మోషే గారు, ఇశ్రాయేలీయులారా, మీరందరూ ఏం చేయాలో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తరువాత మీరేం చేయాలో తెలుసా? ఏం చెప్తున్నాడండి? మీరందరూ ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్నా. వింటున్నారా? నేను ఈరోజు ఏమేం చెప్తున్నాను వింటున్నారు? ఈ అధ్యాయం 5-6 అధ్యాయాలు మీరు చదివితే ఈ 10 ఆజ్ఞల్ని అక్కడ చెప్తాడు. అప్పటి వరకు వాళ్ళకి ఆజ్ఞలు లేవు, కట్టడి లేదు. కట్టడి అంటే కంట్రోలింగ్ లేదు. ఎవడికి నచ్చిందన్నాడు పట్టుకుపోవటమే. వింటున్నాడు? దానికి పెళ్ళైనా సరే వాళ్ళకి నియమాలు లేవు. 400 ఏళ్ళు దేవుణ్ణి వదిలేశారండి. ఎవరిళ్ళు? అబ్రహాము పిల్లలు, అబ్రహాము సంతానం వీళ్ళు. కానీ ఐగుప్తులో చేరిన పుణ్యానికి వాళ్ళ అలవాట్లు వీళ్ళు నేర్చుకున్నారు. అక్కడ భయం లేదు, దేవుని భయం లేదు. ఎవడు విచ్చలవిడితనం వాళ్ళదే. ఎవడికి నచ్చిందన్నాడు పట్టుకుపోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. కట్టడి లేదు. అందుకే ఇదిగో ఆ 10 ఆజ్ఞల్లో వింటున్నారా? నీ పొరుగువాని దేనిని చెప్పాలా అంటే అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? వింటున్నారా? ఇక వాళ్ళ ఇష్టం. కట్టడి లేదు, కంట్రోల్ లేదు, విచ్చలవిడితనం. మోషే గారు వచ్చిన తరువాత వీళ్ళకి కట్టడలు నేర్పించబడుతున్నాయి, ఆజ్ఞలు తెలియజేయబడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ ఆరాధనే తెలియదు వీళ్ళకి. ఎవరిళ్ళు పైగా ఇశ్రాయేలీయులారా అని ఎంతో నొరార పిలుచుకుంటున్న వీళ్ళకి దైవ ఆరాధన గురించి కూడా సరిపూర్ణ అవగాహన లేదు. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో చెప్పాలా అమ్మా? ఆమె ఎందుకు వాళ్ళకి తెలియదు? వాళ్ళకి తెలియదు. 4 తరాలు జరిగిపోయింది. యోసేపు ఎరగని వాడు వచ్చి ఏలుతున్నాడు అక్కడ. విన్నారా? వీళ్ళకి అంత తారుమారైపోయింది యాకోబు సంతానం. అందుకే మరలా వాళ్ళని రీకనెక్ట్ చేస్తున్నాడు మోషే. ఈ 10 ఆజ్ఞలు చెప్పడానికి ప్రారంభంలో అంటాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న కట్టడల్ని విధులని విని వాటిని, ఇశ్రాయేలీయులారా మీరు విని వాటిని నేర్చుకుని వాటి ప్రకారం మీరు నడవండి. ఆమేన్. మన దేవుడైన యెహోవా హోరేబులో నిబంధన చేశాడు, పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్నటువంటి మనతోనే. ప్రైజ్ ది లార్డ్. నిబంధన వేరండి, వాగ్దానం వేరండి. హోరేబులో మనతో నిబంధన చేస్తున్నాడు. ఏమని విన్నారా? చదువుతాం, మీరు కొన్ని మాటలు చెప్తారు.
మన పితరులతో కాదు, నేడు సజీవులమై ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాడు. ఆ, ఆ. ఆ రోజున ఆ రోజున దేవుడు నన్ను రమ్మన్నాడా, నేను వెళ్ళానా? ఆ అగ్నిని చూసి భయపడిపోయి మీరు దగ్గర రాలేకపోయారు. ఆయన చెప్పిన అగ్నినే చూడటానికి భయపడిపోయారు. ఇంకా ఆయన మాటలు ఏం వింటారా బాబు? ఆయన చెప్పిన విషయాలన్నీ మీతో చెప్తున్నాను వినండి అంటూ మోషే ఇజ్రాయెల్ ప్రజలకి 10 ఆజ్ఞలు గురించి చక్కగా వినిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఏమని? నేడు నేను మీకు వినిపిస్తున్నటువంటి ఆజ్ఞల్ని, కట్టడల్ని విని వాటిని అనుసరించి నడవాలి అని. వినాలి, అనుసరించి. ఏం వినాలి? కట్టడల్ని, విధుల్ని, న్యాయ విధుల్ని విని అనుసరించి నడవాలి. ఓకే, అలా నడవటమని చెప్తూ 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 అదే అధ్యాయం 29వ వాక్యంలో ఏమంటాడంటే, వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లు. విన్నారా? ఆయన మీతో ఏమని చెప్పాడు తెలుసా? ఆయన మీతో ఏమని చెప్పమన్నాడు తెలుసా? వారికి వారి సంతానానికి నిత్యమును క్షేమము కలుగునట్లు. క్షేమం ఎట్లా? నిత్యం. ఎవరెవరికి? మీకు, మీ సంతానానికి. మనం బాగుంటే సరిపోయింది, మన పిల్లలు కూడా బాగుండొద్దండి. వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లుగా వారు ఏం చేయాలట? నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలని అనుసరించి నడిచే మనస్సు వారు కుండిన ఎడల మేలు. ఆమె ఆమె ఏమంటాడు ఆయన? ఆజ్ఞల్ని అనుసరించే మనసు నీకుంటే నీకు, నీ పిల్లలకి నిత్యము క్షేమం కలుగుతుంది. ఆమె ఈ రోజున వాక్యం ప్రకారం మీరు నడవగలిగితే, వాక్యానుసారంగా మీరు జీవించగలిగితే మీ ఇంట్లో క్షేమం ఉంటుంది. కొన్ని మాటలు చెప్తాను, కొంచెం లోతుగా వెళ్దాం. అదే అధ్యాయం, అదే 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చివరి 2 మాటలు 24, 25 వాక్యాలు చూద్దాం. మనకి నిత్యము మేలు కలుగుటకై, వింటున్నారా? నిత్యము మేలు కలుగుటకై మనకి యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు భయపడి ఈ కట్టడలన్నిటినీ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు తెలుసా? ఇజ్రాయేలీయులారా, అగ్నిలో నుంచి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఈ కట్టడలన్నిటినీ గైకొనాలి. మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, తీసుకోవాలి. ఓకే, ఈ కట్టడలన్నిటిని మీరు గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. ఆయన సన్నిధిలో నిలబడి మీరు ఈ సమస్తమైన ఆజ్ఞల్ని అనుసరించి మనము నడుచుకొనినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఆజ్ఞల్ని గైకొని అనుసరించి నడిస్తే మనకి నిత్యము మేలు. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడవటం ద్వారా మనకు నీతి కలుగుతుంది. ఆమె ఆమె మరొక మాట, ద్వితీయోపదేశకాండం తర్వాత నిర్గమకాండం, అక్కడ కూడా మంచి మాట చెప్తాడు. 15వ అధ్యాయం. ఎర్ర సముద్రం దాటారా? ఎర్ర సముద్రం దాటగానే ఇక్కడ ఒక సంభవం జరిగిందండి. దాని గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చూద్దాం. వింటున్నారా? బాగా వినాలి. వీళ్ళు ఎర్ర సముద్రం దాటారు, మారా దగ్గరికి వచ్చారు. ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, పాడైపోయినాయి. ఆ విషపు నీళ్లు తాగలేక ఏడుస్తుంటే దేవుడు అక్కడ ఒక అద్భుతం చేసి వాళ్ళకి నేర్పుతున్న ఒక పాఠం. ఆ మాట వినాలి. 26వ వాక్యం. శ్రద్ధగా వినాలి. ఏంటది? యెహోవా వాక్కు. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆమేన్,
వింటున్నారండి? వింటున్నారా? ఎర్ర సముద్రం దాటి కొద్ది రోజులు, 3 రోజులు ఇంతలో మారాకు వచ్చి నీళ్లు తాగిద్దామంటే నీళ్లు విషం. ఇక వాళ్ళ గోల భరించలేక ప్రార్థన చేశాడు మోషే. ఒక చెట్టు కొమ్మ విరిచి దానిలో వేస్తే చేదు ఇరిగిపోయింది, నీళ్లు మధురంగా మారినాయట. ఏమైనాయి? ఏంటన్నారా? రుచి కాదు, మధురం. ఏ నీళ్ళు? విషపు నీళ్ళే. ఏం వేస్తే? కొమ్మ విరవబడితే. ఆమె ఆమె ఇంత మధురమైన నీళ్లు తాగి సంతోషించి లోపల ఒక పాఠం నేర్పుతున్నాడు మోషే గారు. ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, మీ దేవుడని యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, విన్నారా? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడల్ని అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, వింటున్నారా? ఆజ్ఞలు అనుసరిస్తే ఏం కలుగుతుంది? నీకు నీ సంతానానికి నిత్యక్షేమం. ఆజ్ఞలు అనుసరించి నడిస్తేనే ఏం కలుగుతుంది? మీకు నీతి కలుగుతుంది. మీకు రోగం రాకుండా ఉండాలంటే. విన్నారా? బూస్టింగ్ తాగమను, ఇంకోటి ఏదో వేసుకోమని నేను చెప్పను. పొద్దున్న లేచి అలాంటి వేడి నిమ్మకాయ నీళ్ళు తాగమని నేను చెప్పను. నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిస్తే, ఆయనే చెప్తున్న మాట, ఐగుప్తీయులకు కలిగిన రోగములలో రానియను. వస్తాయి, నేను రానివ్వకుండా ఆపుతా. ఆమె ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది మీకు రాదు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాటలు విన్నాం. ఆజ్ఞల్ని అనుసరిస్తే ఏమండి? నీకు నీ సంతానానికి నిత్య క్షేమం. ఆజ్ఞల్ని అనుసరించి నడిస్తే మీకు నీతి కలుగుతుంది. ఆజ్ఞల్ని అనుసరించి నడవటం ద్వారా ఐగుప్తీయులకు కలిగిన తెగులు మీ మీదకి రాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి మాట చదివి ముందుకెళ్దాం, ముగిస్తాను. లేవికాండం 26వ అధ్యాయం 3వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుదాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని, విన్నారా? కట్టడలను బట్టి నడుచుకుని ఎట్లా? ఆజ్ఞలని ఆచరించి అనుసరించి. ఆమేన్, విన్నారా? ఆజ్ఞల్ని అనుసరించి ప్రవర్తిస్తే, నడిస్తే మీకేం జరుగుద్ది? మీ వర్షాకాలంలో, విన్నారా? అకాల వర్షాలు కాదు, ఏ కాలంలో కావాల్సిన వర్షం ఆ కాలంలోనే. మీకు వర్షాకాలంలో వర్షమును, మీ నూర్పు ఇంకా సాగుతూనే ఉంటుంది. మీరు తృప్తిగా భుజించి, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీరు నేర్చుకుంటున్న ఆజ్ఞల్ని వాగ్దాన దేశంలో అనగా లోకంలో మీరు అనుసరించి నడిస్తే మీకు కాలానికి తగిన వర్షం. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారండి. ఇప్పుడు మనలో మన మాట వింటున్నారా? వాళ్ళ అవసరాలు తగ్గ ఆదాయం పెంచుకోగలుగుతున్నారా? వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా, మీ కుటుంబ అవసరాలు తగ్గట్టుగా మీ వనరులు పెరుగుతున్నాయా? పెరగట్లే. వింటున్నారా? ప్రభు మాట ఏంటి? అవన్నీ మనకు అనవసరం, లాజిక్లు అనవసరం. వాక్యం స్థిరం. వాక్యం నమ్మితే, పాటిస్తే, అనుసరిస్తే, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. ప్రియులారా, అందుకే వాగ్దాన దేశంలో వెళ్ళిన తర్వాత వారికి తెలియజేయబడుతున్న మాట, మీరు నా ఆజ్ఞల్ని అనుసరించి, నా కట్టలను బట్టి నడుచుకుని, ఆజ్ఞల్ని ఆచరించి, వాటిని అనుసరించి ప్రవర్తిస్తే అర్థమవుతుందండి? ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తిస్తే మీకు వర్షాకాలంలో వర్షం అంటే కాలానికి కావలసిన వనరులు మీకు అనుగ్రహించబడతాయి. రెండోది, మీ భూమి, వింటున్నారా? మీ భూమి
ఒకరి భూమి సంగతి మనకొద్దు. మీ భూమి అనగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ భూమి పంటనిచ్చును. నీ భూమి ఏమవ్వాలా? నీకున్న భూమి, నీకున్న చిన్న ఉద్యోగం, నీకున్న స్థితే అందులో పంట పండునుగాక, పంట నీకు వచ్చునుగాక. ఇంకా నీ ద్రాక్ష నీ ద్రాక్ష చెట్లు ఏమవుతాయి? ఫలించుతాయి. నీ పొలాల చెట్లు ఫలిస్తాయి. నీ ద్రాక్ష పండ్లు కాలం వరకు. మీ నూర్పు ఇంకా సాగుతూనే ఉంటుంది. నూర్చుకోవటం కూర్చుకోవటం. నూర్చబడితే కూర్చబడతాయి. అంటే పంట నీ చేతికి వచ్చి నీ చేతిలో నలపబడుతుంది. కొంతమంది డబ్బులు లెక్క పెట్టడం వచ్చా? తల పైకి ఎత్తండి. కొంతమంది డబ్బులు లెక్క పెట్టమంటే గడ్డి పరకలు తీసినట్టే. అది అటుపోతుంది, ఇది ఎటుపోతుంది, ఒకటి జారిపోతుంది. విన్నారా? కొంతమంది చూడండి లెక్క తప్పకుండా అదే వరుసలో. అంటే ఈ చేతులకి ఏం అలవాటు ఉన్నట్టు? లెక్క పెట్టి అలవాటు ఉన్నట్టు. ఈ లెక్క తప్పుతుంది అంటే అర్థం ఏంటి? చేతులకి నీ చేతుల్లో పంట నూర్చబడునుగాక. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఎక్కువైతే డబ్బుల మిషన్ కూడా కొనిపెట్టుకోండి. విశ్వాసం ఎక్కువగా ఉంటే డబ్బుల మిషన్ కూడా కొని పెట్టండి. మీ ఆయన అడిగితే పిచ్చిదాన్ని ఏంటికి మిషన్ అంటే, నీకేం తెలుసు, కట్టలు వస్తున్నాయి, రెడీగా ఉండని చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటే విశ్వాసం. అతి ఆవేశపొమ్మని కాదు, సరైన విశ్వాసం ఉండి నీ దగ్గర దమ్ము ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నీ పంట నూర్చబడుతూనే ఉండునుగాక. హల్లెలూయా. కాలము వచ్చేంత వరకు నీ పంట ఏమవుతుంది? నూర్చబడుతూనే ఉంటుంది. ఇంకా అదిగో ఇప్పుడు తల్ల పైకి ఎత్తాడు. మీరు ఎట్లా భోజనం ఎలా చేస్తున్నారు మీరు? అమ్మా, తృప్తి అంటే విన్నారా? మీ నచ్చిన తినాలి. ఆదివారం మటనే ఎంత అనుకుంటావా? ఎంత అయితే నాకేందయ్యా, ఆదివారం మటనే పిచ్చిదనా? నా మాటనే. నా దేవుడు రూపాయి లేకుండా మటన్తో పెట్టాలకి అరణ్యలో పెట్టాడు, హైదరాబాద్లో పెట్టలేడండి. స్తోత్రం. మీకేంటి పాస్టర్ గారే, మీకేంటి? 4 చేతులు సంపాదన. ఒక ఆమె అందండి, 4 చేతులు నాకున్నాయి, 2 నాకు 2 ఎక్కడి అని నేను కంగారు పడతాను. 4 చేతులు సంపాదన పాస్టర్ గారు, మీరు ఏమైనా చేయొచ్చు, మాకు ఎక్కడి అండి? నీకైనా నాకైనా ఇచ్చేది ఆయనే. స్తోత్రం. ప్రియులారా, నా మాట వినండి. నీ ఇంట్లో ఉండాలో తెలుసా? ఈవెన్ భోజన విషయంలో కూడా మీకు నచ్చింది తెచ్చుకుని తినండి. రేపటి గురించి ఆలోచించకండి. ఈ పూట ఉందా, కమ్మగా తినే స్తోత్రం చెప్పండి. రేపు సంగతి రేపు దేవుడు చూసుకుంటాడు. విన్నారా? భోజనం విషయంలో కూడా ఏముంటుంది? ఆజ్ఞ వింటే, విన్నారా, సర్దుకుని కారం మెతుకులు సాంబార్తో సరిపెట్టుకునే కాలం ఇక చాలండి. నీ మనసుకు నచ్చింది, పిల్లలకి నచ్చింది తెచ్చిపెట్టాడు. నా దేవుడు ఇవ్వనోడేం కాదు, ఇవ్వటం చేతకానోడు అసలే కాదు. ప్రియులారా, ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఎంత దీవెన ఉందండి. నీ ద్రాక్ష పంట, నీ చెట్లు ఫలాలు కూడా, నువ్వు ఏ చెట్టు వేస్తే అది ఫలిస్తుంది. వింటున్నారు? ఏ ప్రయత్నం చేస్తే దాని ఫలం నీకు వస్తుంది. అంత మాత్రం కాదండి, నాకు ఎందుకో చాలా ఇంప్రెస్గా అయింది ఆ మాట చదువుతున్నప్పుడు. భోజనము తృప్తిగా తింటావట. అరాకొరాతో కడుపు మార్చుకోవాల్సిన అక్కర్లేదు, చాలకుండా ఆహారం తినాల్సిన కర్మ ఏం లేదు. నా దేవుని మాట వింటే, ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన ఏం చేస్తాడట? మీరు తృప్తిగా భుజించి నేను మీకు క్షేమము కలుగజేస్తా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆజ్ఞల్ని అనుసరించి నడిస్తే ఇంత ఉందండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మీకు తెలుసు కదా, 28వ అధ్యాయం కూడా మీరు చూస్తే ద్వితీయోపదేశ ఖండంలో చాలా విలువైన మాట. అధ్యాయం అంతా కూడా చాలా విలువైందే. అందులో ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం మొదటి మాట విని, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, ఏంటన్నారండి? ఆజ్ఞల్ని అనుసరించి నడిచిన ఎడల
వింటున్నారండి? ఇన్ని మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగాల. ఆయన ఏం చేయమంటున్నాడు? ఆజ్ఞ అనుసరించి నడవమన్నాడు. నిన్నేం బరువెత్తుకోమన్నాడా? నిన్నే రాళ్ళు బద్దలు కొట్టమన్నాడా? మనం అన్నీ చేయగలం, కానీ ఇది చిన్న పని చేయి. ఆజ్ఞల్ని అనుసరించి నడవండి. ఆమేన్, ఆమేన్. నడిస్తే ఆయన అంటారు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే తక్కువ జాత. ఎవడన్నాడండి తక్కువ జాతి అని? క్రైస్తవుని పట్టుకుని. క్రైస్తవులు అంటే నిమ్న జాతులని ఎవడు చెప్పాడండి మీకు? మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? కాదు, సమస్త జనముల కంటే. లోకంలో మేమే బలవంతులు, ధనవంతులు, బలగా ఉన్న వాళ్ళని మిడిసిపడుతున్నారు. కాదు కాదు, ఆయన చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14వ వాక్యం కూడా చదువుదాం. ఉన్న ఎడల ఏంటన్నారా? వాటిని కాదు మనం అనుసరించాల్సింది, అన్ని ఆచారాలు కాదు మనం అనుసరించాల్సింది. నేడు నీవు అనుసరించుటకు నేను ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ విని ఆజ్ఞలు విని అనుసరించి గై కొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. ఆమేన్. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఏంటన్నారా? ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నిన్ను తలగా నియమిస్తాడు. ఇన్ని మాటలు విన్నాం కదండి, ఇన్ని మాటలు విన్నాం కదా. ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్పండి. విన్నారా? ఆయన మనల్ని ప్రేమించాడు, ఓకే. నీవు ఆయన ప్రేమించడానికి రుజువు. అందుకే కరాఖండిగా ప్రభు చెప్తున్నారు, విన్నారా? నా ఆజ్ఞలను విని గైకొని వాటిని అనుసరించి నడుచువాడే నన్ను ప్రేమించేవాడు. ఆమేన్. ప్రేమించేవారు తల్ల పైకెత్తబడతాయి, వాని సంతానం హెచ్చించబడుతుంది, వాని పొలం పండుతుంది. వింటున్నారా? మీ నూర్పు బాగా గుర్తుపెట్టుకుని మాట, మీ డబ్బుల నోట్లు లెక్కబెట్టే నూర్పు కొనసాగుతూనే ఉండునుగాక. ఏది వారం 10వ తారీఖు లోపల కాదు, 31 వరకు నూర్పు జరుగుతూనే. వద్దా? మరి అంత ఆవేశం వద్దులే అయ్యగారు, అంత విశ్వాసం లేదు నీకు. ఏం చెప్పాలి నీకు? ఇస్తానంటే వద్దంటావే. ఆమేన్, ఆమేన్. ఎస్, మన దేవుడిని చేతికి ఏ తక్కువ చేయరు. ఈవెన్ భోజన విషయంలో కూడా నా మాట ఏనండి, విశ్వసించి వెళ్ళండి, తృప్తికరంగా నీ ఇల్లు మారుతుంది. నీ జీతం తక్కువ అని సిగ్గుపడుకో, కంగారు పడుకో. నా దేవుడు ఎవరు తెలుసా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా
ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. హల్లెలూయా. పిల్లరా, ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడండి, నీవు ఆయన ఎలా ప్రేమించగలవు, ఎలా ప్రేమించగలవు? నైవేద్యం ఇచ్చో, గొర్రెపిల్లని వధించో, ఇష్టమైన భోజనాలు పెట్టో కాదండి, ఆజ్ఞల్ని విని ఆజ్ఞల్ని గైకొని నడిస్తే ఆయన నీతిని నెరవేర్చినట్టే. ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నీకు నీ పిల్లలకి నిత్యము క్షేమం కలుగుతుంది, నిత్యము క్షేమం కలుగుతుంది. ఆజ్ఞలను అనుసరించి నడిస్తే రోగం తొలగించబడుతుంది. విన్నారా? వాక్యానుసారంగా మనం బ్రతకపోతే రోగాలలో ఒక కారణం వింటున్నారండి, ఐగుప్తీలకు కలిగిన రోగంలో ఏది మీకు కలగనివ్వనని చెప్తున్నాను. ఆజ్ఞల్ని గైకోనండి, వాటిని అనుసరించే మనసు మీకుండునుగాక. దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్.